ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఈ లోకంలో ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడంటే మార్పును కోరుకుంటున్నాడు. ఎందుకు మార్పును కోరుకుంటున్నాడంటే ఉద్యోగంలో మార్పు, అలాగనే సమాజంలో మార్పు, అలాగే వ్యక్తిగత జీవితంలో మార్పు, అలాగే కుటుంబ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నాడు. అయితే అన్ని విషయాలలో మనిషి మార్పు కోరుకుంటున్నాడు. అదే సమయంలో దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నువ్వు కోరుకున్న అన్నిటికీ దేవుడు ఏమి ఇవ్వగలడంటే మార్పు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, అలాగనే ఆది అంతమైన వాడు, అల్ఫయు ఒమేగై ఉన్నవాడు. అందుకని మలాకి 3:7 మీరు చదివితే గనక యాకోబు సంతతి వారగు మీరు లయము కాలేదు, ఎందుకంటే నేను మార్పు లేని వాడని అంటున్నాడు. మార్పు లేని దేవుని దగ్గరికి నువ్వురా, దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ఆమేన్.